ఇప్పుడు మనం స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎన్ని టీత్ సెలెక్ట్ చేయాలో చాలా మందికి డౌట్ వస్తుంది. 4 టీతా, 6 టీతా అని. అది నంబర్ ఆఫ్ టీత్ మీరు కాదు. మనం నార్మల్‌గా స్మైల్ చేసేటప్పుడు మీ స్మైల్ ఎంత విడ్త్‌గా ఉంది, ఎన్ని పళ్ళు కనిపిస్తున్నాయి అండ్ ఆ ట్రాన్సిషన్ మనకి స్మూత్‌గా ఉండాలి. మనం స్మైల్ డిజైనింగ్‌లో పెట్టే పళ్ళు మీ ఒరిజినల్ పళ్ళు ఎట్లా ట్రాన్సిషన్ అవుతున్నాయో, ఎంత తెలియకుండా ఎట్లా ఉంటుందో అప్పుడు మనం డిసైడ్ చేస్తాము. మనం 4 పెడతామా, 6 పెడతామా ఆర్ అప్పుడప్పుడు 10 కూడా పెట్టిన కండిషన్స్ ఉన్నాయి. సో బేసికలీ స్మైల్ విడ్త్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం స్మైల్ డిజైనింగ్లో ఈచ్ టీత్ సైజ్, షేప్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే మనం ఫస్ట్ మీకు ఉన్న స్పేస్ బట్టి డిసైడ్ చేస్తాము ఎంత విడ్త్ ఉంటుందో. తర్వాత గోల్డెన్ ప్రపోర్షన్ అని ఒకటి ఉంటుంది. అది మన ఫేస్ డైమెన్షన్స్, మన కన్ను విడ్త్ అవన్నీ కూడా అనలైజ్ చేసి ఒక్కొక్క పన్ను ఎంతెంత విడ్త్ ఉంటుందో డిసైడ్ చేస్తాం. జనరల్గా 1.6 ముందు పన్ను, దాని పక్క పన్ను 1, దాని పక్క పన్ను 0.6 అట్లా ఆ రేషియోలో మేము డిసైడ్ చేస్తాము ఒక్కొక్క పన్ను ఎంత విడ్త్తో షేప్ ఎట్లా పెట్టాలో. ఇది మనం సైజ్ వరకు. మనం పన్ను షేప్ డిసైడ్ చేసేది చాలా ఫీచర్స్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది. మన అబ్బాయా, అమ్మాయా, లేకపోతే ఫేషియల్ ఫీచర్స్ బట్టి, ఫేషియల్ ఫేస్ బట్టి కూడా మన పన్ను షేప్ డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.